రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది గేమ్ చేంజర్ ప్రీ ఈవెంట్. గేమ్ చేంజర్ ప్రీ ఈవెంట్కి వెళ్లొస్తూ రంగంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మణికంఠతో పాటు చరణ్ కూడా మృతి చెందాడు. చిరంజీవికి వీరాభిమాని కావడంతో కుమారుడికి చరణ్ పేరు పెట్టుకున్నాడు తండ్రి అప్పారావు. దీంతో కన్నీరు మిన్నీరుగా విలిపిస్తున్నాడు ఆ తండ్రి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. గేమ్ చేంజర్ సినిమా ప్రీవ్యూ ఈవెంట్కి వెళ్ళి వస్తూ రంగంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాకినాడ రూరల్కి చెందినటువంటి ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. అశోక్నగర్ చెందినటువంటి తోకాడ చరణ్తో పాటుగా గాయగోలపాడు చెందినటువంటి మణికంఠ కూడా ఈ ప్రమాదంలో అసలు వసిన పరిస్థితి అవుతుంది. కేవలం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ చూద్దామని చెప్పి వారంతా కూడా రాజమండ్రి రూరల్ వ్యామగిరికి వెళ్ళడం జరిగింది. అయితే జనం ఎక్కువ ఉండడంతో తిరిగి వచ్చేస్తున్న క్రమంలో రంగంపేట కార్గిల్ ఫ్యాక్టరీ వద్ద ఐచర్ వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడికే వారిద్దరు కూడా మృతి చెందారు. ప్రస్తుతం అయితే చరణ్ కుటుంబం ఒక కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. వారి కుటుంబంలో విషాదం నెలకొన్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా పేద కుటుంబం, ప్రతిరోజు కూడా ఫ్రూట్స్ అమ్ముకుని జీవించే కుటుంబం. తల్లి కూడా వీరి ఇళ్లలో కూడా పనిచేస్తుంటుంది. అయితే చనిపోయి దాదాపు 48 గంటలు కావస్తున్నా సరే ఎవరు కూడా ఇంతవరకు వచ్చి పరామర్శించిన దాఖలాలు లేవని చెప్పి కూడా వాళ్ళ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ తండ్రి ఉన్నారు. చెప్పండి, మీరు ఆ రోజు ఫంక్షన్కి ఏమని చెప్పారు? మీరు వెళ్ళారు, ఏం జరిగింది? చిరంజీవి అభిమాని అండి. నేను మా అబ్బాయి అమ్మ రామ్ చరణ్ అభిమాని అండి. నా పేరు అప్పారావు అండి. ఆయన పేరు అమ్మ చరణ్ అని పెట్టుకున్నానండి. మా టైం లేట్ అయిపోద్ది, వెళ్ళొద్దు అని చెప్పినా సరే వెళ్తాను నాన్నగారు అని చెప్పి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఇంకా వెనక రాలేదండి, ఇంకా అక్కడే అయిపోయాడండి. రామ్ చరణ్ అంటే ఇష్టమైన నా ఇద్దరు పిల్లలకి ఆ అభిమానం మీద ఇద్దరు కలిపి వెళ్ళిపోయారు అనమాట అండి. మేము వద్దన్నామండి, అయినా సరే ఇంకా పిల్లలు కదండి, మరి వాళ్ళ మీద ఉన్న అభిమానం అలాంటిదండి. ఇలా వచ్చి జనాలు వాళ్ళ కోసం ఇది అవుతున్నారండి, అది మా బాధ అండి. ఈ పిల్లలే కాదండి, ఏ పిల్లలు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదండి, అసలు ఏ బిడ్డకి రాకూడదండి ఇలాగ. అసలు బాధ ఒక్కగానొక్క కొడుకండి, ఇద్దరు ఆడపిల్లల తర్వాత వద్దు వద్దు అనుకున్నా సరే ఆ పిల్లడు కారంగా కన్నదండి వాళ్ళ అమ్మ. దాని బాధ ఇప్పుడు ఎవరు తీరుతారండి? అదండి 23 సంవత్సరాలండి ఇప్పుడు ఆ అబ్బాయికి. ఉండేవారమ్మా అప్పుడప్పుడు, అదే ఏదో సాయం చేస్తే చదువుకునేవాడండి. ఇంకా ఏదైనా జాబ్ చేసుకుందండి, అది కూడా బడ్డీగా అద్దె కాదండి, ఇక్కడ ఎవరినో పెట్టుకొని అపార్ట్మెంట్ పక్కన అలా వేసుకొని అమ్ముతున్నారు. ఎవరు కూడా అటు చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, లేదంటే కాకినాడ రూరల్ సంబంధించిన ఎమ్మెల్యే పంత నానాజీ కానీ, ఎంపీ ఉదయ శ్రీనివాస్ కానీ ఎవరు కూడా వాళ్ళ కాదు కదా, వాళ్ళ అనుచరులు కూడా కేవలం ఇప్పటివరకు కూడా పరామర్శించిన దాఖలాలు లేవు. అదంతా కూడా పేద కుటుంబం. తండ్రికి చేదోడు వాదోడిగా అక్కడ ఫ్రూట్స్ వ్యాపారం చేసుకుని కేవలం అద్దీంట్లో నివసిస్తున్న పరిస్థితి, పేద పరిస్థితుల్లో ఉన్నాం. కేవలం అభిమానంతోనే నా కొడుకు ఈరోజు ప్రాణాలకు దూరం అయ్యాడని చెప్పి కూడా ఈ కుటుంబం, చరణ్ కుటుంబం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఇప్పుడు వెంకటరామ్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి. మణికంఠ కుటుంబంలో విషాదం నింపింది గేమ్ చేంజర్ ప్రీ ఈవెంట్ వేడుక. తన స్నేహితుడు చరణ్తో కలిసి గేమ్ చేంజర్ ప్రీ ఈవెంట్కు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో చరణ్తో పాటు మృతి చెందాడు మణికంఠ. మణికంఠ మృతితో తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. గేమ్ చేంజర్ సినిమా ప్రీ ఈవెంట్ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రంగంపేట వద్ద 2 రోజుల కింద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ కాకినాడ రూరల్ గైకొలపాడుకు చెందినటువంటి ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వారిలో మణికంఠ, అదేవిధంగా చరణ్ ఇద్దరు స్నేహితులు. చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్, అదేవిధంగా రామ్ చరణ్ అంటే వీళ్ళకి ఎనలేని అభిమానం. ఈ నేపథ్యంలోనే వీరికి ఆ గేమ్ చేంజర్ ప్రీ ఈవెంట్కి సంబంధించి పాసులు రావడంతో వాళ్ళు ఆ ఫంక్షన్కి వెళ్ళారు వ్యామగిరి. తిరిగి వస్తున్న క్రమంలో రంగంపేట వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ప్రస్తుతం మణికంఠ నివాసం వద్ద ఉన్నాం. తీవ్ర విషాదంలో కుటుంబంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మణికంఠ తండ్రి చాలా ఏళ్ల కిందట చనిపోవడంతో తల్లి భవానీయే ఆ కొడుకుని, అదేవిధంగా ఆ కుమార్తెని కూడా పెంచి పోషించడం జరిగింది. మణికంఠ ఐఐటి పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. దాంతోపాటుగా ఇంజనీరింగ్ కూడా పార్ట్ టైం చేస్తూ కుటుంబానికి అండగా నిలిచాడు. 2 నెలల కిందట అక్కకు కూడా వివాహం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంటికి అండగా నిలవాల్సిన కొడుకు కాండ్రాని లోకాలకు వెళ్ళిపోవడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం తల్లి భవానీ ఉంది. చెప్పమ్మా, మీకు ఏం చెప్పి వెళ్ళాడు మీ అబ్బాయి చివరికి? మీటింగ్కి వెళ్తానమ్మా, రామ్ చరణ్ గారు మీటింగ్కి వెళ్తున్నానమ్మా, ఇప్పుడే వచ్చేస్తానమ్మా, నాకు టిక్కెట్లు అందినాయమ్మా, ఆఫీస్లో సార్లు ఇచ్చారమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను, వంట చేసి ఉంచి అన్నాడే. నలుగురు నాకు టిక్కెట్లు ఎట్టుకుని వెళ్ళారమ్మా, ఫ్రెండ్స్ చూసి వచ్చేస్తానమ్మా లేడే. లారీ గుద్దు వేసి మాయమైపోయి నాకు ఒక్కగానే కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నానా, నన్ను పోచెత్తున్నాడే, నాకు మొగుడు లేడే. నా ఇద్దరు బిడ్డలో చిన్నప్పుడు చచ్చిపోయాడు అమ్మ, నా మొగుడు ఇప్పుడే
ఇప్పుడేమో నా కొడుకు నన్ను పెంచలేక రెడీ అయ్యాడు బాబు, 20,000 రూపాయలు జీతగాడు అయ్యాడే. నా కొడుకుని మింగేశాడు. అమ్మో దేవుడు, నేనేం చెప్పను, ఎవరిని చూసి బతకను ఆయన. ఎవరంటే అభిమానం అమ్మా మీ అబ్బాయికి? నా కొడుకు రామచరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ఓటు కూడా పవన్ కళ్యాణ్ గారికి వేసాడు బాబోయ్. ఈ సంవత్సరం ఓటు వచ్చింది అమ్మోయ్. ఈ సంవత్సరం ఫ్రెండ్స్ అంతా పవన్ కళ్యాణ్కి ఓటేసారు. నానా నేను తట్టుకోలేకపోతున్నాను. నా కొడుకు అందుకాడు కోట్లు ఎట్టినా దొరకడమ్మా, లక్షణాలు ఉన్నాయి, మంచి లక్షణాలు బాబోయ్. ఉద్యోగం చదువు అవ్వకుండా ఉద్యోగం చేస్తున్నాడు అమ్మ, బీటెక్ చదువుతున్నాడు చేబోల్ కాలేజీలో. ఉద్యోగం ఆడికి ఆడే తెచ్చుకున్నాడు బాబు, ఎవరి కాళ్ళు పట్టుకోద్దమ్మా, నేను తెచ్చుకుంటానని తెచ్చుకున్నాడు నాన్న. ఆడికి ఉపయోగించుకుని తెచ్చుకున్నాడు నాన్న, ఫోన్లో చూసి ఉద్యోగమో. ఇప్పుడేమో మధ్యలో మాయమైపడి 20,000 తెచ్చి కొడుకు నేను ఎలా బతకనమ్మా. ఇది మనం చూస్తున్నాము, మణికంఠ కుటుంబంలో అయితే తీవ్ర విషాదం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక వీరాభిమానం ఉండేది. ఆ అభిమానంతోనే గేమ్ చేంజర్ ఈవెంట్ షూట్ చేసేందుకు స్నేహితులతో కలిసి వెళ్ళి కానరాలను లోకాలకు పయనమయ్యాడు. తల్లిని ఒంటరి చేశాడు. ఎందుకంటే చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లికి అండగా ఉంటూ అక్క పెళ్లి కూడా చేశాడు మణికంఠ. అయితే బాధ్యతలు ఒక్కసారిగా భుజాన్ని వేసుకున్న తరుణంలోనే తల్లిని అనాథన చేసి కూడా తాను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడం చెప్పి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ రోడ్ల నుండి.